వివాహాన్ని దేవుడు ఎందుకు ఘనంగా ఎంచాడంటే, వివాహం అనేది ప్రేమ సంబంధమైనటువంటిది. ఇట్స్ ఎ కావనెంట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇట్స్ ఎ కావనెంట్, ఇట్స్ ఎ లవ్లీ కావనెంట్. ఇది ప్రేమ బంధం. మీ ఇద్దరి మధ్య ఎటువంటి ప్రేమ ఉండాలని దేవుడు కోరుతాడంటే, అసలు వాస్తవానికి తెలుగు భాషలో ప్రేమ అనే మాటను మాత్రమే ఉపయోగించారు. కానీ అదే గ్రీకు భాషలో ఈ లవ్ అనే మాట డిఫరెన్షియేట్స్ ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల మీద చూపించిన ప్రేమను ఒక రకమైన ప్రేమగా చెప్తారు. దాన్ని ఏమంటారంటే సార్జే అంటారు. అనండి ఒకసారి. గ్రీకు భాషలో ప్రేమను సార్జే అంటారు. ఆ ప్రేమ యొక్క షేడ్ ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమను సార్జే అంటారు. మరి పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద చూపిస్తారు కదా ప్రేమ, దాన్ని సార్జే అంటారు గ్రీకు భాషలో. అదే రీతిగా తోబుట్టువుల మధ్య, స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఉంటుంది. అంటే బైబిల్ గ్రంథంలో దావీదు, యోనాతాను అనేటువంటి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారిద్దరు మిక్కుటమైన ప్రేమ ఉన్నదట. నిజంగా ఒక భార్య భర్తను ఎంత ప్రేమిస్తుందో అదే రీతిగా యోనాతాను దావీదు పట్ల ఆ ప్రేమ ఉందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. వారిద్దరి మధ్య ప్రేమను గ్రీకు భాషలో ఏమంటారంటే ఫీలియో అంటారు. మూడో రకమైన ప్రేమ ఏంటి తెలుసా? భార్యాభర్తల మధ్య ఉండే రొమాంటిక్ లవ్. ఆ యొక్క వ్యామోహంతో కూడిన ప్రేమ. ఆ రొమాంటిక్ ప్రేమని ఏమంటారంటే గ్రీకు భాషలో ఇరాస్ అంటారు. ఇరాస్. ఆ తర్వాత దైవిక ప్రేమ, దాన్ని అగాపేవ్ అంటారు. ఈ 4 ప్రేమలు ఉన్నాయి కదా. ఒకటి తల్లిదండ్రుల పిల్లల చూపే ప్రేమ, తోడ్బుట్టువుల మధ్య ఉండే ప్రేమ, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. మూడోదిగా భార్యాభర్తలు, లవర్స్ మధ్య ఉండేటువంటి ప్రేమ, దాన్ని రొమాంటిక్ లవ్ అంటారు, దైవిక ప్రేమ. ఇప్పుడు వివాహం ఎందుకు ఘనమైందంటే, ఈ 4 ప్రేమలు మీ మధ్యన కనపడతాయి. ప్రైజ్ గాడ్. అండర్స్టాండ్?